శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 49వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్నటి వరకు 48వ అధ్యాయాన్ని ముగించుకున్నాము. ఈవేళ 49వ అధ్యాయంలోకి వచ్చాము. ఇందులోని అరికానోభా, సోమదేవ స్వామి, నానాసాహెబ్ చందోర్కర్లు కథలు ఉంటాయండి ఇందులో. మరి వాటి గురించి తెలుసుకుందామా? వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అంతే కదండి. వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగ్గా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈయన రాసిన ఆయన ఈ విధంగా చెప్తున్నారండి. అంతే కదా. మరి అవే వాళ్ళ గురించి అర్థం చేసుకోలేవు. ఏంటి? వేదములు, పురాణములు. అలాంటిది నేను సామాన్య మానవుణ్ణి ఇది రాస్తున్నానంటే వాళ్ళ గురించి అర్థం చేసుకోవాలన్నా పొగడాలన్నా మనం సరిపోతామా? మామూలు మానవులుగా సరిపోతామా అన్నట్టు సద్గురువు సాయిబాబాను ఇట్లు వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడక ఊరుకున్నటయే మేలని తోచుచున్నది. అంటే మనము ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టుగా ఈ విషయంలో మాట్లాడక ఊరుకున్నట్టే మేలని తోచును. మౌనవ్రతమును పూనుకుంటే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. మనకి తెలుసున్నది తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. కానీ చాలా వరకు ఏం చూడండి, ఈయన ఈ సమయత్తు కూడా అహంకారం లేకుండా ఆయన పూర్తిగా బాబా గారిని విశ్వసించి ఆయన మనస్సుని భక్తి శ్రద్ధలతో బాబా పాదాల మీద పెట్టడం వల్ల ఆయనకి అలాంటి ఆలోచన వచ్చింది. నిజంగా ఇంత గొప్ప వ్యక్తి గురించి మనము తెలుసుకుని రాయడం ఏమన్నా మనకు వీలవుతుందా? అది ఆ సద్గురుని సహాయం ఉంటేనే కదా అన్నట్టుగా ఆయన అనడం. అయితే దానికన్నా మనకి తెలియని వాటి గురించి మౌనంగా ఉండిపోవడమే చాలా మంచిది. కానీ సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడినట్టు. చూడండి, ఏ విషయంలో అయినా సరే మనము అయ్య బాబా ఇది చేయలేమేమో అని మౌనంగా ఉండొచ్చు. కానీ సాయిబాబా గారి విషయాల్లో మాత్రము అలా ఉండలేము. ఆయన మహానుభావుడు సద్గురు సాయినాథుల వారు. ఆయన సుగుణాలు చూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడినట్లు ప్రేరేపించును. మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచించవు కదా. అంతే కదండి. ఒక్కళ్ళమే పంచభక్ష పరిమాణాలు వండుకు తినలేం కదా. నలుగురు ఉంటేనే అది వాళ్ళకి పెట్టిన ఆనందము, మనము తిన్న ఆ రుచి చాలా బాగుంటుంది కదా అండి. అందరికీ అలాగే అనిపిస్తుంది కదా. మరి అలాంటప్పుడు బాబా గారి గురించి తెలుసుకుని ఆయన గురించి మనము ఆయన లీలలు, ఆయన చేష్టలు అన్నీ తెలిసిన వ్యక్తిగా మనము నలుగురికి చెప్పుకోలేకుండా ఎలా ఉంటామండి? చెప్పుకుని తీరాల్సిందే. ఆ రుచే వేరు, ఆ ఆనందమే వేరు. అలా ఆయన అంటున్నారండి, రైటరు రాసిన ఆయన హేమంత్ పంత్ గారు ఈ విధంగా మనకి చెబుతున్నారు. నిజమే కదా. ఆయన గురించి మనకు ఎంతో కొంత తెలిసినప్పుడు దాన్ని 10 మందికి పంచాలి కదా, 10 మందితో పంచుకోవాలి కదా. అప్పుడే కదా సద్గురుని యొక్క గొప్పతనము మనకు తెలుస్తుంది. అప్పుడు చూడండి, మాట్లాడుట ప్రేరేపించును. మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచించవు. కానీ వారు మనతోనున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరముగాను. సాయి లీలామృతము కూడా అట్టిదే. దీనిని మనము ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుంటుంది. అంతే కదండి. ఏదైనా సరే మనకి అంత రుచికరంగా ఉందనుకోండి, అందరం కలిసి తింటే ఆ రుచి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అదేవిధంగా మనకు తెలుసున్న సాయి లీలల గురించి కానీ ఈ అమృతాన్ని 10 మందితోని కలిసి పంచుకుంటేనే బాగుంటుంది. మౌనంగా ఉండే కన్నా ఇలాంటి వారి గురించి, ఒక సద్గురువు గురించి 10 మందికి మనం చెప్పుకుంటే అందులో ఉండే ఆనందం వేరుంటుంది. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మార్చే వ్రాయించెను. అంతే కదండి. బాబాగారు ఇష్టపడితేనే, ఆయన ఆశీర్వాదం ఆయనకి లభిస్తేనే ఇవన్నీ కూడా రాయగలిగారండి.
ఆయన ప్రేరణ లేకుండా, బాబాగారి ప్రేరణ లేకుండా హేమంత్ పంత్ గారు ఎలా రాస్తారండి? తెలుగు అనువాదాన్ని బత్తినారాయణరావు గారు కూడా ఎలా రాస్తారండి? ఆయన ప్రేరణ ఉంటేనే మనకి ఈ అమృతం అందింది. అయితే వారికి సర్వస్వ శరణాగతి ఉనర్చిన వారి అంది ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. అంతే కదా, మనం ఎప్పుడైనా సరే ఏం చేయాలండి? సర్వస్వ శరణాగతి. సర్వస్వ శరణాగతి అంటే వారి అందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. మనము ఏదోలే చేసేసాములే చూసేసాములే అనుకునేది కాదు ఇది. ఆయన మీద ధ్యానం నిలపాలి, ఆయనకి శరణాగతి అవ్వాలి. అప్పుడే కదండి మనం ఏదన్నా ఆయన నుంచి పొందగలుగుతాము. అప్పుడే కదా మనలో జ్ఞానం ప్రవేశిస్తుంది. తీర్థయాత్రలు, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయట గొప్ప. ఈ యాత్రల కంటే కూడా నిజంగా తపస్సు చేయడం గొప్ప. మరి హరిని పూజించుట తపస్సు కంటే గొప్పది. భగవన్నామస్మరణ ఈ వీటికంటే కూడా గొప్పది. ధ్యానించుట అన్నిటికంటే మేలైనది. ఆయన్ని ధ్యానించడం కంటే అన్నిటికైనా మేలైనది. అంతే కదా, నిరంతరము ఆయన ధ్యానంలోనే, ఆయన స్మరణ. అసలు అది ఎంత అద్భుతమైన మంచి చేస్తుంది, పెద్ద మెడిసిన్ అండి అది. ఆ ధ్యానంలోకి వెళ్ళాలి అంటే ఆ సాధనాన్ని మనము అలవర్చుకోవాలి. ఏ విధంగా ఆయన చెప్పారు చూడండి, కర్తవ్యం తీర్థయాత్రలు, వ్రతము, త్యాగము, ధ్యానముల కంటే కూడా తపస్సు చేయడం గొప్ప. హరిని పూజించడం తపస్సు కంటే మేలు. మరి ఆయన పూజించాలంటే ఈ తపస్సు చేయడం కంటే కూడా మేలు. సాయి నామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనస్సున భావించుకొనుచు వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. మనము హరిని ఎప్పుడు అదండి, అప్పుడే మనము సాధనాపూర్వకంగా ధ్యానము చేయగలుగుతాము. వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును, తుదకు మోక్షమునిచ్చును. ఇక నీ అధ్యాయంలోని కథల వైపు మరలుదాం. చూడండి, ఈ అధ్యాయంలో 49వ అధ్యాయంలో మరి హరికానోబా అనే భక్తుడు కథని తీసుకుంటే, హరికానోబాయును బొంబాయి పెద్ద మనుషుడు తన స్నేహితుని వల్ల, బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినెను, కానీ నమ్మలేదు. కారణమేమన్నా అతనిది సంశయ స్వభావం. అంతకుముందు అధ్యాయంలో కూడా మనం హరికానోబా గురించి ప్రస్తావన వస్తుందండి, మనం తెలుసుకున్నాం. ఆయన స్వభావం గురించి ఇక్కడ చూడండి. బాబాను స్వయముగా పరీక్షించవలని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చాను. అతని తలపై జలతారు పాగా ఉండెను, అతని పాదములకు కొత్త చెప్పులు ఉండెను. కొంత దూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలని అనుకున్నాను. కొత్త చెప్పులు ఎచ్చట వదలాలా అని అనుకుంటూ ఒక మూలని ఆ చెప్పుల్ని వదులుతాడు ఆయన. కొత్త చెప్పులు అచ్చట ఉంచవలేనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందొక మూలను పెట్టి బాబా దర్శనమకై పోయాను. బాబాకు భక్తిపూర్వకమగు నమస్కారము చేసి ఊదిని ప్రసాదమును బాబా చేతి నుండి తీసుకుని తిరిగి వచ్చాను. మూలకు పోయి చూసేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెతికాను, కానీ నిష్ప్రయోజనమైన. చాలా చికాకు పడాను. తను ఉన్న బసకి పోతాడండి. అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను. అతనికి ఆ చెప్పులు పోయినందుకు అసలే సంశయిస్తాడు. దానికి తగ్గట్టు కొత్త చెప్పులు కొన్నాడు. ఇవి పోతాయేమో ఎక్కడన్నా పెడితే అనుకుంటూనే పెట్టాడు. అలాగే ఎవరో తీశారు.
ఇదంతా ఆయన సంశయాన్ని పోగొట్టడానికి బాబా చేసిన లీలలండి, అంతకని ఏం లేదు. అతడు స్నానం చేసి పూజ చేసుకుని నైవేద్యం పెట్టి భోజనానికి కూర్చుంటాడు. కానీ తన చెప్పులు కూర్చే చింతించుచుండెను. భోజనానంతరం చేతులు కడుక్కొని బయటకు వచ్చేసరికి ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుచున్నట్టు చూశాను. ఎవరో ఒక మరాఠీ కుర్రవాడు తన వైపే వస్తున్నట్టుగా చూస్తాడండి. చూసి ఏమిటి ఈ కుర్రవాడు నా వైపే వస్తున్నాడు అనుకుంటాడు. అనుకుని ఆ కుర్రవాడిని చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివర కొత్త చెప్పులు జత వేలాడుతుండెను. ఆ కుర్రవాడు ఒక కర్ర భుజాన్ని వేసుకుని ఆ చివర చెప్పులు పెట్టుకుని వేలాడ చేసుకుని చేతులు కడుక్కుని, ఆ కుర్రవాని చేతిలోని ఒక కర్ర ఉండెను. దాని చివర కొత్త చెప్పుల జత వేలాడుచుండెను. చేతులు కడుక్కునుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిననియు వీధిలో చూడండి ఈయన వైపు వచ్చాడు. వచ్చిన తర్వాత బాబాగారు నన్ను పంపించారు అని చెప్పి ఆయన హరికాపేట జరీకాపేట అని అరవమన్నారు అంటాడు. చెప్పాను, ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరియా అని అడుగు. ఇప్పుడు ఆ చెప్పులు పట్టుకెళ్తావు, ఇవి నావే అంటారు ఎవరైనా. అలా అన్నప్పుడు నువ్వు హరివా అని అడుగు. అతడు కానోబా కొడుకు అనియు తెలుసుకో. అతని తలపై జరిపాగా కలదా అను సంగతి పరీక్షించు. అతని తలపైన జరిపాగా ఉంటుంది కదా, దాన్ని కూడా నువ్వు పరీక్షించు. తరువాత చెప్పులు ఇచ్చివి. అతనే అన్నాడనుకో అలాంటి వ్యక్తి, నువ్వు అప్పుడు చెప్పులు ఇచ్చి. ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్యానందములు పొందెను. హరి అనియు తాను కానోబా కొడుకుననియు తన తలపై ధరించు జరిపాగాను చూపినను. చూడండి, బాబాగారు ఎన్ని వివరణలు ఇచ్చి ఆ కుర్రవాడిని ఇచ్చి డైరెక్ట్గా ఆయన దగ్గరికి పంపించాడు. నీ పేరు హరియా, నువ్వు కానోబా కొడుకువా, నీ నెత్తి మీద జరపాగా ఉంది. ఇవన్నీ పరీక్షించి అన్నీ అయిన తర్వాత ఈ చెప్పులు నీవే తీసుకో అని చెప్పి ఆయనకి ఇస్తాడు. అప్పుడు ఈయన ఆశ్చర్యపోతాడండి. ఈయనేం చేస్తాడు, ఎవరిని నమ్మడు, ఎవరిని విశ్వసించాడు. కానీ బాబాగారి చర్యకి అప్పుడు ఆయన అసలు ఆశ్చర్య ఆనందాలతో మునిగిపోతాడండి. కుర్రవాని వద్దకు పోయి చెప్పులు అతమే అని రూఢి చేశాను, నావే. ఇన్ని ఆధారాలు పెట్టుకున్న తర్వాత చివరికి నీవే. ఓకే. అతడు తన పేరు హరి అనియు తాను కానోబా కుమారుణ్ణనియు తన తలపై ధరించిన జరిపాగాను చూపాను. ఇవన్నీ ఉన్నాయి కదా నాకు. నా తండ్రి పేరు కానోబా, నా పేరు హరి, ఇగో నా నెత్తి మీద జరిపాగా చూడు అని చెప్పి ఇవన్నీ చూపిస్తే ఇది నాదే అని రూఢీ చేసుకుంటాడు. ఆ కుర్రవాడు ఆ చెప్పుల్ని ఆయనకి ఇచ్చేస్తాడు. అప్పుడు ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులను ఇచ్చివేశాను. హరి కానోబా మిక్కిలి ఆశ్చర్య ఆనందములతో తన జల్తారుపాగా అందరికీ కనిపించవచ్చును, కానీ తన పేరు తన తండ్రి పేరు బాబాకెట్లు తెలిసెను. అది షిరిడీకి మొదటిసారి తను రావడం. అతడకు బాబాను పరీక్షించుటకే వచ్చాను. మనము అంతర్యామండి ఆయన, మన సద్గురు సాయినాథుల వారు. మన మనసులో ఏమనుకుంటున్నామో అబ్బా ఆయనకి ఏం తెలియదులే అనుకుంటాం. కానీ ఆ మహానుభావుడి దగ్గర మన మనసులో మాటను కూడా దాయలేమండి. మనల్ని మనం ఏదో మానవ రూపంలో ఉండి అహంకారంతో ఆయన చూడండి ఎలా పరీక్షించాలనుకున్నాడు. కానీ వీలైందండి సద్గురు దగ్గర, మన గురుగారి దగ్గర వీలవుతుందా? మానవ మాతులకి భగవత్ స్వరూపుడికి ఎంత తేడా ఉందండి. మనము ఆయన్ని ఎంత తక్కువ అంచనా వేసుకుంటారండి చాలామంది. చాలా తప్పండి. తన జల్తారుపాగా అందరికీ కనిపించవచ్చును, కానీ తన పేరు తన తండ్రి పేరు బాబాకెట్టు తెలిసెను. అదే షిరిడీకి మొదటిసారి అతను రావడం కూడా. అతడుకు బాబాను పరీక్షించుటకే వచ్చాను. ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించాను. ఈయన మామూలు వ్యక్తి కాదు.
అప్పుడు గ్రహించండి. అందరితోనే ఏదో సంశయాలు ఉండొచ్చు, కానీ భగవంతుడితో ఉంటుందండి అలా అనుకోవచ్చు అట్లా. అప్పుడు ఆయన ఆ గొప్ప సత్పురుషుడిన అని గ్రహించి అతనికి కావలసినది బాబాను పరీక్షించుట, అది పూర్తిగా నెరవేరాను. సంతోషముతో ఇంటికి పోయాను. అతను వచ్చిన పని అయిపోయిందండి. ఎలాగంటే బాబా గారిని పరీక్షించాలని వచ్చాడు. మరి ఆ పరీక్షలో ఎవరు గెలిచారండి? బాబా గారే. మనమే ఓడిపోతాం. భగవంతుడితో బాబా గారిని పోల్చుకుని చాలామంది ఇమిటేషన్ చేస్తే ఎవరికి నష్టం అండి? ఆ ఇమిటేషన్ చేసిన వాళ్ళకే నష్టం. అందుకని ఆయన ఇప్పుడు భగవత్ స్వరూపుడు కాబట్టి ఆయనకి ఎప్పుడు మనం ఆయన పాదాల దగ్గరే ఉండాలి, ఉండే ప్రయత్నంలోనే ఉండాలి. ఆయన మనల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు, చక్కగా పక్కన పడుకోబెట్టుకుంటాడు, ఎంతో ప్రేమగా లాలిస్తాడు, పాలిస్తాడు. అంత మాత్రాన ఆయన భగవంతుడు. మనం ఎన్ని రకాలుగా అన్వయించుకున్నా భగవత్ స్వరూపుడు కాబట్టి, అమ్మయ్య ఇంత గొప్ప భగవంతుడు నాకు దొరికాడే, అబ్బాయి ఈయన వదలకూడదు, నా జన్మకి నేను చేసుకుని ఎన్ని జన్మల నుంచి వస్తున్నానో ఈ జన్మకి ఇంత గొప్ప సత్పురుషుని నేను పొందగలిగానే అనే భావన మనలో ఉంటే ఆయన మనతోనే ఉంటాడండి. మనల్ని సంటి పిల్లల్లాగా చూసుకుంటాడండి మహానుభావుడు. కాబట్టి మనం కూడా ఆయనకి అంత దగ్గరగా ఉండే ప్రయత్నంలో మరి 49వ అధ్యాయంలో ఈవేళ కొంత చెప్పుకున్నాం కదా. రేపొద్దున్న సోమదేవ స్వామి గురించి తెలుసుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరామండి.